అద్భుతమైన గగనచుక్కి జలపాతం. ఇది పేరుకు తగ్గట్టే ఒక పెద్ద నక్షత్రంలాగే ఉంది. కావేరీ నది నీటి ప్రవాహం 2 పాయలుగా విడిపోయి 2 జలపాతాలుగా ప్రవహిస్తోందని పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా. ఆ మొదటి పాయ భారచుక్కి వాటర్ ఫాల్స్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ రెండో పాయ ప్రవహించే జలపాతాన్ని గగనచుక్కి జలపాతం అంటారు. రెండూ వేటికవే ప్రత్యేకం. మన దేశంలోని అతిపెద్ద జలపాతాల్లో ఈ 2 జలపాతాలు తప్పకుండా ఉంటాయి. 90 మీటర్ల ఎత్తుతో చూసేవారిని చూపు తిప్పుకోనివ్వని అందం ఈ జలపాతం సొంతం. గగనచుక్కి అంటే ఆకాశంలో నక్షత్రం అని అర్థం. ఈ 2 జలపాతాలు ఉన్న ఈ దీవిని శివన సముద్రం అని, శివ సముద్రం అని కూడా అంటారు. భారచుక్కి వాటర్ ఫాల్స్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. ఇది మాండ్య జిల్లాలో మాలవల్లి అనే ఊరి దగ్గరలో ఉంది. భారచుక్కికి వెళ్ళిన దారిలోనే వెనక్కి వచ్చి మనం ఇక్కడ రైట్ తీసుకొని 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ 1902 సంవత్సరంలో ఆసియాలోనే మొట్టమొదటి హైడ్రో పవర్ స్టేషన్ నిర్మించారు. ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంట్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి సరఫరా అయ్యేది. ఇప్పుడు బెంగళూరుకి కూడా సరఫరా చేస్తున్నారు. ఇది పవర్ స్టేషన్ ఎంట్రన్స్. సెక్యూరిటీ ఉన్నారు. పవర్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు. వాటర్ ఫాల్స్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా పార్కింగ్ విశాలంగా ఉంది. ఒక 100 మీటర్లు నడిస్తే జలపాతానికి చేరుకోవచ్చు. భారచుక్కి లాగానే ఇది కూడా అద్భుతంగా ఉంది. డ్రోన్తో చూసేద్దాం. ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే సెప్టెంబర్లో అయితే ఇంకా ఉధృతంగా ఉంటుంటుంది. మీరు మాత్రం సెప్టెంబర్లో వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ నుండి చూడటం గొప్ప అనుభూతి. నీళ్లు దుక్కుతుంటే పొగలాగా కమ్ముకొని ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఎంట్రీ టికెట్ కానీ పార్కింగ్ టికెట్ కానీ ఏమీ లేదు. మనం భారచుక్కి దగ్గర టికెట్ తీసుకున్నాం కదా, ఒక వాటర్ ఫాల్స్కి టికెట్ తీసుకుంటే రెండోది ఫ్రీ అన్నమాట. ఈ జలపాతం సంవత్సరం పొడవునా దూకుతూనే ఉంటుంది, కానీ వేసవిలో ఉధృతి తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఈ గగనచుక్కి, భారచుక్కి, తలకాడు ఈ 3 ఒక రోజులో చూసేయచ్చు. అది కూడా 600 లేదా 752 రూపాయల ఖర్చుతో. అశ్వమేధ బస్సు అయితే 600, రాజహంస బస్సు అయితే 752 రూపాయలు టికెట్ ఛార్జ్ ఉంది. ఎలా అంటే కర్ణాటక ఆర్టీసీ వారు ప్రతి శని ఆదివారాల్లో మరియు సెలవు రోజుల్లో బెంగళూరు శాటిలైట్ బస్టాండ్ నుండి స్పెషల్ బస్ నడుపుతున్నారు. బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కనీసం ఒక వారం ముందుగా బుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన సీట్ దొరుకుతుంది. ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ ఒక్కోసారి సీట్స్ ఉండకపోవచ్చు. పొద్దున్నే 6:30 గంటలకు బయలుదేరితే ఈ 3 ప్రదేశాలతో పాటు సోమనాథపురంలోని చెన్నకేశవ ఆలయం కూడా చూసి రాత్రి 9 గంటలకు బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. నేను కూడా బస్ బుక్ చేసుకునే వద్దామనుకున్నాను, కానీ వీడియో తీసుకునేంతసేపు బస్సు వాళ్ళు మన కోసం వెయిట్ చేయలేరు కదా, అందుకని బస్సులో రాలేదు. ఇక్కడ శని ఆదివారాల్లో ఎక్కువగా జనం ఉంటారు. స్నాక్స్ అయితే చాలా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గుర్రపు స్వారీ, అదేనండి హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఉండటానికి రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, కానీ అందరూ తిరిగి తలకాడుకు వెళ్ళి అక్కడి నుండి సౌకర్యంగా ఉంటుందని మైసూరు వెళ్ళిపోతారు. తలకాడు నుండి మైసూరు 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడం వల్ల ఎక్కువగా మైసూరు వెళ్ళిపోతుంటారు. ఈ 2 జలపాతాల దగ్గర ఒక లోటు ఏమంటే నీళ్లలో దిగలేము.
అదొక్కటే కొంచెం నిరాశకు గురి చేస్తుంది. అయినా కొంతమంది అటువైపు ఉన్న దర్గా పక్కన నీటి ప్రవాహానికి దగ్గరగా వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీరు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ నిరాశను దూరం చేస్తూ మనం వెళ్ళబోయే తలకాడు అనే ప్రదేశంలో ఎంతసేపు అయినా కావేరీ నది నీళ్ళలో దిగి ఆడుకోవచ్చు. బోటింగ్ కూడా ఉంటుంది. తలకాడు జలపాతం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఈ వీడియో 3వ పార్ట్ తలకాడు వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.